ఇది అడుగుతాను ఫస్ట్ అక్కర్లే. నాకు తెలియదని నాకు తెలుసు అని సోక్రటీస్ అన్నాడు. అవును, అయితే ఆయన తెలిసి అన్నాడా తెలియకుండా? ఆయన తెలియదని తెలుసు తెలిసే. అన్నాడు. మనకు తెలియదని పూర్తిగా తెలుస్తుంది. ఆ, తెలుసు అనుకుంటున్నది కొంత తెలుసు అనేది అర్థం. ఉమ్, మనిషి తనకున్న మానసిక స్థితిలో ఏది సంపూర్ణంగా తెలుసుకోలేదు. ఉమ్, తెలుసుకున్న దాంతో తృప్తి పడడం ఒకటి ఉంది, కానీ సంపూర్ణంగా ఎట్లా తెలుసుకుంటావు? ఎందుకంటే మైండ్ ఆల్వేస్ లీనియర్ డైరెక్షన్లోనే పనిచేస్తుంది ఎవరిదైనా. అవును. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఆకాశం వైపు చూస్తే ఎన్నుకున్న ఆకాశం అంతా మిస్ అవుతుంది. ఉమ్, సో ఒక పుస్తకంలో ఉన్న విషయాల గురించి తెలుసుకోవచ్చేమో, ఉమ్, ఆ పుస్తకం రాసిన వాడిని గురించి తెలుసుకోలేము. ఉమ్, అందుకని అయినో కృష్ణమూర్తి అనడానికి లేదు. అయినో కృష్ణమూర్తి ఫీలింగ్స్, భావాలు అంతవరకు కొంతవరకు తెలుసు. అది నాకు ఎట్లా అర్థమైందన్నది ఇంపార్టెంట్ తప్ప కృష్ణమూర్తి ఏం చెప్పాడో అడుగుదామంటే అతను లేడు. లేదు. అట్లా అందుకని మనకు చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నాం కానీ తెలియదు. అందుకని మనకున్న జ్ఞానము కంటే మనకున్న అజ్ఞానమే అనంతమైంది ఉమ్, అని అర్థం చేసుకుంటే కొంచెం గమని వెళ్ళిపోతుంది ఉమ్, లైఫ్లోకి వెళ్ళి. తెలుసుకోవాల్సిందంటే ఉంది. సో ఏదేది నీకు ఉపకరిస్తుందో అంతవరకు తెలుసుకో. మనం అన్నీ తెలుసు అన్నది అబద్ధం. ఉమ్, మూలం తెలుసు అన్నది మళ్ళీ సత్యం. అందరూ చస్తారని తెలుసు, ఉమ్, మూలం అది. అందరూ తింటారని తెలుసు, మూలం అది తెలుసు నాకు. కానీ నాకు సైన్స్ తెలుసు, పాలిటిక్స్ తెలుసు, మ్యాథ్స్ తెలుసు, మానవ సంబంధాలు తెలుసు, అట్లా ఉండే అవకాశం లేదు. సో నేను అందుకే ఓ పద్యం రాసుకున్నా, తెలిసినది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకొనుటకు ఏదీ లేదని తెలుసు. ఇది సూట్ అవుతుంది. తరంగాలు లేని అంతరంగమున స్థితమో జ్ఞాని ఆనంద సముద్రుడు రీసారసో వయసాను పద్యం రాసుకున్నాను. నాకు తెలిసింది తెలుసు, తెలియంది కూడా తెలుసు. నాకు చైనా భాష రాదని తెలుసు, నా దగ్గర డబ్బు లేదని తెలుసు, నేను అమ్మాయిని కాదని తెలుసు, నాకు ఇబ్బంది పెట్టే ఆలోచనలు లేవని తెలుసు. తెలియదు తెలుసు అన్నారు కదా. అదే ఉమ్, ఇవన్నీ చైనా భాష రాదని తెలుసు. అవన్నీ తెలియదు కదా నాకు. సో అందుకని నేను సరిగ్గా చూస్తే నాకు తెలియని అంశాలు సముద్రం అంత ఉన్నాయి, తెలుసుకున్నది ఒక ఇసుక రేణు అంత ఉంది. అందుకని ఇసుక రేణును కూడా తీసి సముద్రంలో వేసేస్తే సరిపోయింది. అంటే నేను తెలుసుకున్నదంతా అవసరాల కోసం తెలుసుకున్నది మనిషి ఎక్కువ శాతం. ఆనందం కోసం నువ్వు తెలుసుకోవాల్సింది మూలానికి సంబంధించింది. డబ్బు గురించి తెలుసుకోవాలనుకున్నది అవసరాలకు సంబంధించి. ఒక మనిషిని తెలుసుకోవాలనుకున్నది అహంకారానికి సంబంధించి. నిజంగా ఇన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏది అవసరమో ఎందుకంటే నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు అనే ఆలోచన వల్ల ఎక్కువ తెలుసుకుంటున్నాను. అడవిలో నువ్వు ఒక్కడి ఉంటే ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకుంటావు, మిగతాది నీకు తెలియదు అంతే. నీవు భూమి మీద ఒక్కడివే ఉన్నప్పుడు ఎక్కువ తెలుసుకునేది ఏముండదు. నీకు ఎంతవరకు అవసరమో అప్పుడు ప్రపంచంలో ఎంత బట్ట ఉంటే నీకు కప్పుకొని ఎంత దుప్పటి చాలు అని తెలుస్తుంది. సో బై అండర్స్టాండింగ్ ద క్లాత్ యూ అండర్స్టూడ్ ద హోల్ హిస్టరీ ఆఫ్ క్లాత్ అనమాట. అట్లా ఆహారం గురించి తెలిసింది, కానీ ఎవరెవరు తిన్నారు, ఎవరెవరు తినలేదు, జీడిపి ఎంత, ఇవేమి తెలియదు, కానీ నేను తిన్నానని తెలుసు. లాస్ట్ తెలుసుకుంటూ పోతే ఏం లేదని తెలుస్తుంది కదా. మరి అసలు తెలుసుకుంటూ పోవడం అనేది లేదు. మనకి రెండు రకాల లెర్నింగ్స్ ఉన్నాయి, హారిజంటల్ లెర్నింగ్ అండ్ వర్టికల్ లెర్నింగ్ అని. ఒకే అంశాన్ని తెలుసుకుంటూ నీ పో. రకరకాల విషయాలు టచ్ చేస్తూ పోతావు, తెలుసుకుంటూ పోతుంది. అదే అందుకని ఫస్ట్ రియలైజేషన్, ఎక్కువ విషయాలు టచ్ చేయకు, టచ్ చేసిన విషయాన్ని వదిలిపెట్టకు. తద్వారా నీకు కొంత విషయం తెలుస్తుంది. దాన్ని అహంకారంగా మార్చుకోకు, నాకే తెలుసుని క్లెయిమ్ చేయకు. నిన్ను కొట్టేవాడు ఎవడోడు ఉన్నాడు. ఇప్పుడు మీ స్కూల్లో సాంగ్స్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చావు, ప్రపంచంలో పోటీలో ఫస్ట్ రాలేను, అందుకని పొంగిపోకు. కానీ ఫస్ట్ వచ్చావని తెలుసుకొని కొంచెం ఎంజాయ్ చేయి. గల్లా ఎగిరేయకి ఇట్లా మనం తప్ప. నెక్స్ట్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ పెడితే నువ్వు 5th వచ్చావు, పీకింది. వాడు గల్లా ఎగిరేయద్దు. నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో వాడు 5th వచ్చాడు, పీకింది. వాడు గల్లా ఎగిరేయద్దు. అట్లా ప్రపంచంలో నువ్వు ఫస్ట్ వచ్చావంటే నీకంటే బాగా పాడేవాడు రానంత వరకే, ఎప్పుడన్నా రావచ్చు. సో ఆల్వేస్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ యూ కెన్ కమ్ టు సెకండ్. అట్లా అందుకని ఇదంతా అహంకారం లేకుండా ఉండటానికి ఇచ్చిన స్టేట్మెంట్స్. నాకు తెలుసు అనుకుంటే అహంకారం అయింది కాబట్టి నాకేమీ తెలియదని నేను హాయిగా ఉన్నాను అన్నది చాలా బెటర్ స్టేట్మెంట్. అండ్ దట్ ఈస్ మోర్ ఈగోలెస్ స్టేట్మెంట్.
తెలివైన సామరస్యమైన సమాధానం. అందుకని ఎవరికి అంతా తెలియదు కదా, అంతే. అట్లా. ఇంకా ఇప్పుడు మన 0 గురించి కొంచెం వినాలనుకుంటున్నా. అంటే మనకి పూర్ణం అని అంటాం కదా. అవును, పూర్ణం అంటే పరిపూర్ణం అంటే పరిపూర్ణం అంటే నిండుగా. పూర్ణం అంటే పూర్ణము అంటే అది కూడా నిండుగానే. సంపూర్ణం అంటే సంపూర్ణం అంటే నిండుగానే. మరి 3 పదాలు ఎందుకున్నాయి? జీవితం సంపూర్ణంగా ఉండాలి. సందర్భంలో కోటి వాడు. ఇప్పుడు నా జీవితం సంపూర్ణము, నా జీవితం పరిపూర్ణము, నా జీవితం పూర్ణము. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అన్ని సున్నాలే, కానీ ఈ 3 సున్నాలకి 3 స్థితులు ఉన్నాయి. అది అది కావాలి ఎవరికి అందరికి వర్తించేది. అందరికీ. అందుకే మనకి ఓం పూర్ణమిదం ఓం సంపూర్ణమిదం సంపూర్ణమదం అనలే, ఓం పరిపూర్ణమిదం పరిపూర్ణమదం అనలే. ఇది ఒక సున్నా, ఇది సున్నా, ఓకే, ఇది సున్నా. పూర్ణం, సంపూర్ణం, పరిపూర్ణం. సో ఫస్ట్ పరిపూర్ణంతో స్టార్ట్. పరి అంటే పరిధి అని. పరి అంటే పరిధి అని. పరిధి, పరికిణి, పరిచయం, పరిణయం. పరి అంటే ఇట్ ఇంప్లేస్ ఏ బౌండరీ. నాకు పరిణయం అయిందంటే ఒకరితోనే ఉండబోతున్నానని బౌండరీ గీసుకున్నావు. పరికిణి అంటే నన్ను నేనే ఒక క్లాత్లో చుట్టుకున్నాను. పరిచయం అంటే ఒక వ్యక్తి నాకు కొంత తెలుసు అని బౌండరీ వచ్చేసింది. సో పరిపూర్ణం అంటే పూర్ణమే, దాని బౌండరీని ఎస్టాబ్లిష్ చేసావు అంతే. చేసినావు, ఆ బౌండరీ లోపల తెలుసు. అట్లా నా జీవితం పరిపూర్ణమైందంటే నేను అనుకున్న 5-6 పనులు పూర్తయినాయి. ఓకే. అట్లా. సంపూర్ణం అంటే వ్యాలిడేషన్. అంటే ఇట్లాంటి రకరకాల సర్కిల్స్ని చూసినప్పుడు వీటికంటే నేను బాగున్నాను అనిపించింది. సంపూర్ణం. ఇక్కడేమో నీవు అనుకున్న దాన్ని పూర్తి చేశాను. లిమిట్ బౌండరీ. నేను అమ్మాయి పెళ్ళి అనుకున్నాను, చేశాను. నేను ఇల్లు కట్టుకోవాలని కట్టుకున్నాను. సినిమా చూడాలనుకుని చూశాను. అట్లా నా పరిపూర్ణ అంటే నీవు గీసుకున్న గీత నువ్వు రోజంత పరిపూర్ణం చేస్తున్నావు. నా లైఫ్ పరిపూర్ణం కావాలంటే వాడు చచ్చిపోయిన వాడు, అసంతృప్తి. ఓకే. సంపూర్ణం అంటే వేరే వాటినితో కంపేర్ చేసుకోవడం వల్ల నీకు కలిగే అనుభూతి. అంటే చిన్న సర్కిల్స్, అందరికంటే బాగున్నాను, అతనికంటే నేను బెటర్. పూర్ణం అంటే అసలు వేరే వాటితో పోలిక కాదు, వేరే వాటిని చూసి నిన్ను ఒక లెక్కలోకి తీసుకున్నావు. అంటే ఎగ్జాంపుల్, అక్కడ 2 టైప్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి, అన్నం ఉంది. ఈడ ఒక 4 టైప్ ఆఫ్ కర్రీస్ అన్నం ఉంది. దానికంటే ఇది అట్లా చెప్పండి. లైఫ్ గురించి ఓవరాల్ లైఫ్లో మరణించేటప్పుడు నేను పూర్ణంగా మరణిస్తున్నా, సంపూర్ణంగా మరణిస్తున్నా, పరిపూర్ణంగా అంటే నేను అనుకున్న పనులన్నీ చేశాను, పరిపూర్ణమైంది. అంటే నీ పరిధిని నువ్వు క్లోజ్ చేసేసినావు. అందరితో పోలిస్తే బాగానే బతికాను. సంపూర్ణం అంటే చిన్న సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. పూర్ణం అంటే అసలు పోలిక లేదు, ఏది ఉందో అది ఉంది, అది పూర్ణం అనమాట. నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను. వేరే దాంట్లో పోలిక లేదు, కోరిక లేదు, అంతే. ఇష్టము లేదు, ఏమీ లేదు. పూర్ణం అనేది ఎటువంటిదంటే మనం బొమ్మ కాబట్టి గీసాము, అసలు బౌండరీ లేదు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు కూడా వైట్ పేపరే కదా. ఇప్పుడు నేను దీని చుట్టూ గీసిన, దీనికి బౌండరీ ఉంది, కానీ ఇది బయటకు వస్తే కనిపిస్తలేదు. ఇప్పుడు దీనికి బౌండరీ ఉంది, బయటికి వస్తే లేదు కదా. అరే రామ్మా, అంటే అది చిన్న పరిణామం ఉంది, దానికంటే ఇప్పుడు దీనికి బౌండరీ ఉందా? ఉంది, నేను గుర్తిస్తున్నా, కానీ చెప్పడానికి కనిపిస్తలేదు నీకు. నా బౌండరీ ఎంత పెద్ద ఉదాహరణకు చెప్తే అర్థమైంది. ఇప్పుడు నాకు ఒక పొలం ఉంది బేట, దాంట్లో నాకు ఒక 1/2 ఎకర్ పొలం ఉంది, దానికి ఒక బౌండరీ ఉంది, ఓకేనా? నాకు 100 గజాల రూమ్ ఉంది, అదో బౌండరీ ఉంది. నాకు 1,00,000 ఎకరాల పొలం ఉంది, దానికి బౌండరీ ఉంది. ఆ బౌండరీ కనిపిస్తుందా? కనిపించదు. ఓకే. అంటే నాకు బౌండరీనే లేదు. అంటే దీనివల్ల నేను పరిపూర్ణం అవ్వడం లేదు, ఒక దాన్ని చూసి సంపూర్ణం అవ్వడం లేదు. నేను జన్మతః పూర్ణమే.
అంటే నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ బౌండరీలో ఇక్కడున్నా నేనే, అక్కడున్నా నేనే, అక్కడున్నా నేనే. సంపూర్ణం అంటే అందరి బౌండరీలు అందరికి ఉన్నాయి, నాది నాకుంది, నేను బాగున్నాను. పరిపూర్ణం అంటే బౌండరీ కడుతున్నాను, 2 రోజుల్లో అయిపోతుంది, ప్రాజెక్ట్ విల్ బి ఓకే. అసలు బౌండరీనే లేదని తెలుసుకోవడం అనేది అల్టిమేట్. అది అంటే నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇదే దాంట్లోకి వస్తే పూర్ణంలో ఇది కూడా లోపట్నే ఉంటుంది, ఇది కూడా లోపట్నే ఉంటుంది, వీళ్ళందరూ లోపట్నే ఉంటారు. అంటే నువ్వు అన్నిటినీ సంపూర్ణము పరిపూర్ణం. అంటే నువ్వు వేరే వాళ్ళు నీ లైఫ్లోనే ఉన్నారు. ఇట్లాంటి వాడు ఏం చేస్తాడు, వాడు ఫస్ట్ వచ్చినా వీడు ఆనందపడతాడు. అతను తన పరిధిలోనే ఉందని తనకు తెలుస్తుంది. అంటే తానే చేయవలసిన అవసరం లే. తనకు చినిగిపోయిన గుడ్డలు వేసుకున్నాడు, ఎవరో బంధువు ఇల్లు కట్టుకుంటారే ఎంత సంతోషం, అరే చక్కెర తీసుకురాపోరా, చాలా మంచి వార్త చెప్పినవరా అంటున్నాడు. అంటే ఎవరి సంతోషమైనా తన సంతోషంగా భావించినప్పుడు ఇక నువ్వు దేనికోసం పాపరాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరి సంతోషమైనా తన సంతోషం, ఏదో ఎవరి బాధ అయినా తన బాధగా అట్లా చెప్పట్లే, అట్లాగా. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో బాధలేమి లేదు. జనరల్గా నేను నువ్వు వేరు కదా అనేది ఉంటుంది కదా, ప్రతి చెప్తారు కదా, అది తాత్వికంగా చెప్పడమే. అంటే నీవు అనుభవించేది నేను అనుభవించేది ఒకటే కనుక నీవు నేను వేరు కాదని. కానీ నీ కులం నా ప్రాపంచికంగా అందరం వేరు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న అతను అట్లా అనుభవిస్తాడా? అంటే తాను ఎవరు బాగున్నా తను బాగున్నట్టే. తాను ప్రత్యేకంగా పీక్ కట్టలు కట్టేది ఏమి లేదు. అయినప్పటికీ తను ఏదో కడుతున్నాడు ఇంట్లో, ఒక బౌండరీ వేస్తున్నాడు తను కూడా, దానికి ఆ ప్రాబ్లం ఏం లేదు. తను ఇల్లు కట్టుకుంటున్నాడు. కానీ అది బౌండరీ పూర్తి కాకపోతే వీడు నిరాశలో పోయాడు. బౌండరీ పూర్తయినా కాకపోయినా తన బౌండరీ అది కాదని తెలుసుకున్నాడు. తను చేసే పనికి బౌండరీ ఉంది కానీ తనకు బౌండరీ లేదు. ఇల్లు పూర్తయినా ఆనందమే, ఇల్లు సగంలో పూర్తయినా ఆనందమే, ఇల్లు అసలు పూర్తి కాలేదు ఆనందమే, ఇల్లు కూలిపోయింది నేను బాగానే ఉన్నాను మళ్ళీ కడతాను. అంటే అతను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇది కండిషన్డ్, ఇది బయట ఉండి చూస్తున్నాడు. ఇది ఇంకో స్టేజ్ ఉంటుందా, అసలు ఏమి లేదనే స్టేజ్? ఇది ఏమి లేని స్టేజ్. ఇంతకంటే ఇంకా దాంట్లో కూడా దాని లోపల ఉన్నాయి, ఇంకా బౌండరీ లేని దానికి అయిపోయింది. ఇంకా అంతకంటే లేని స్టేజ్ ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఏది క్లెయిమ్ చేసుకోకపోతే ఇంకా చివరి అదే అది ఏమి అంటే అది 3 సార్లు జరుగుతుంది. ఏమి క్లెయిమ్ చేసుకోవడం అంటే నిద్రలో నువ్వు క్లెయిమ్ చేసుకోవట్లే, ఇల్లు నాదని కానీ వీళ్ళు నా వాళ్ళని అయినా ఉన్నారుగా, అసలు ఏం గుర్తు కూడా లేకుంటుంది కదా. గుర్తుండని వాటి వల్ల బాధింపబడకుండా ఉంటే చాలు. సో స్టాప్ క్లెయిమింగ్. ఇది ఒక ఎవరైనా ఆచరించదగ్గ ఒక జీవన సూత్రం. క్లెయిమింగ్ అంటే ఇది నేనే చేశాను, ఇది నేనే రాశాను, ఇది చూపిస్తాను రండి, ఇది మా ఇల్లు చాలా కష్టమైంది కట్టుకోవడం. వాడు క్లెయిమ్ చేస్తున్నాడు ఎందుకంటే వాడు రెస్పెక్ట్ కోరుకుంటున్నాడు. స్టాప్ క్లెయిమింగ్. క్లెయిమింగ్ ఆగిపోతే మైండ్ ఆగిపోతుంది, లైఫ్ అంతా వేస్ట్ అనిపిస్తుంది ఇనిషియల్గా. క్లెయిమింగ్ వల్లనే ఉత్సాహం వస్తుంది మనిషికి. అట్లా నేను పుస్తకాలు రాశాను, ఐ డోంట్ క్లెయిమ్, ఎందుకంటే పూర్ణంలో భాగంగా జరుగుతుంది. అంటే నేను పుస్తకం రాయడం వెనుక పెన్ను పాత్ర ఉంది, నాకు పాఠాలు చెప్పిన వాళ్ళ పాత్ర ఉంది, నా అనుభవాలు ఉంది, అందరూ కలిసి నాతో రాపిస్తున్నారు. ఇట్లా చూస్తే నువ్వేవాడు మధ్యన అనవసరంగా అడ్డు రాకు అట్లా. అందుకని లైఫ్ ఈజ్ ఏ జీరో, విచ్ జీరో యూ డిసైడ్. అది రమణ మహర్షి ఇక్కడ ఉంటాడు అన్నమాట. ఒక సంసారి ఇక్కడ ఉంటాడు, సంసారి మళ్ళీ సక్సెస్ఫుల్ సంసారి. అంటే అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొందరు పెద్ద బౌండరీ పెట్టు, పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటే స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. చిన్న ఇల్లు కట్టుకుని నా ఇల్లు పూర్తయింది. అందరూ పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కానీ పూర్తి చేసుకోరు కదా జనరల్గా. అదే అందుకే చిన్నది పెట్టుకొని పూర్తి చేసేయి. అంటే ఏమవుతుంది, ఇదంతా వేరే వాళ్ళ కోసం. వేరే వాళ్ళ చూసేవాళ్ళు లేకపోతే అప్పుడు ఎంత ఇల్లు అవసరమో అంత కట్టుకుంటావు. వేరే వాడు చూసేవాడు ఉన్నాడు అనుకుంటే ఆ ఊర్లో ఉన్న మంచి ఇళ్ళు ఏవి, అందులో మన స్థాయి ఏమిటి, మన కుటుంబ సభ్యుల్లో ఎవరిది మంచి ఇల్లు, ఇట్లాంటివన్నీ లెక్కలోకి తీసుకొని అప్పులు చేసి మరి వాస్తు అన్నీ వస్తాయి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తన దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఇల్లు కడదాం అనుకున్నాడు, పెద్ద ఇల్లు. నేను చిలకగా చెప్పినట్టు చెప్పా, అవసరం లేదురా 2 అంతస్తుల బిల్డింగు, నువ్వు నీ భార్య అంటే లేదురా మనం ఊర్లో మనం ఏందో చెప్పాలి, చెప్పుకోపో. ఆ తర్వాత వాడి దగ్గర డబ్బులకి అనుకున్న ప్రకారం అవ్వలే, మళ్ళీ 40 లక్షలు అప్పు చేసింది. అవుతుంది, ఎందుకంటే సగం కట్టింది కూల్చనీకి రాదు, సగం కట్టిన దాంట్లో ఉండనీకి రాదు. అలాంటి మనసు వచ్చి ఆ ఇంట్లో వచ్చి కూర్చుంది, బాడీ ఏమో వేరే అద్దె ఇంట్లో ఉంటుంది, వాళ్ళకి దమా ఖరాబ్ అవుతూ ఉంటుంది. మిగతా చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా సగం కట్టి ఆపేసినాం అంటే దమా ఖరాబ్ అవుతుంది. అందుకని అప్పు తెచ్చి కట్టాడు. ఇవి అప్పు తెచ్చి కట్టిన తర్వాత ఇప్పుడు అప్పు తీర్చడానికి మళ్ళీ ఇల్లు అమ్మేశాడు. మళ్ళీ ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు. ఇదంతా అనవసర ప్రయాసం మధ్యన. నేను మళ్ళీ ఇప్పుడు అద్దె ఇంట్లోనే ఉన్నా, చూస్తే ఇల్లు కట్టింటే ఉంది,
అనవసర ప్రయాసపడట్టే ఉంది. అంతా లేనిపోయింది మనిషి పెట్టుకున్న పంచాయతీ. నీకు ఎంత సాధ్యమో అందులో 10% చేయి పరిపూర్ణంగా. మైండ్ ఏం చెప్తే సాధ్యమైన దానికంటే 10% ఎక్కువ చేయంటది. స్ట్రగుల్ స్టార్ట్. అందుకే వచ్చిన టెక్నిక్ ఉంటుంది. ఉదాహరణకి నేను రోజుకి 20 బొమ్మలు గీయగలను, చెక్ చేసుకున్నా. ఇంకా ఇప్పటి నుంచి రోజుకి 3 గీ, అనుకున్న రోజు 20 గిద్దు కానీ, లేదా 3, 4, 5, 4, 5, 3 అంతే. ఎవరిని అడిగితే నాకు ఇంతేనండి. తద్ద రిలాక్స్గా ఉంటావు. ఈ 3-4 100 రూపాయలు వస్తున్నాయి, బతికేయచ్చు. కానీ మైండ్ ఏం చెప్తుంది, 20 గీస్తే 600 వస్తాయి. ఏంది నువ్వు, యు ఆర్ మిస్సింగ్ ద టైం, యు ఆర్ వేస్టింగ్ ద టైం. అసలు సిగ్గుందా నీకు, అంబానీని చూడు, నువ్వు ఇంకా బండి మీద పోతున్నావు అని మైండ్ చెప్తుంది. నువ్వు మైండ్కి చెప్పు, ఓకే నువ్వు ఇష్టం ఉంటుంది నాతో ఉండి, లేకపోతే లేదు, నేనైతే ఇంతే. నువ్వు మైండ్కి దమ్కిచ్చినావు అనుకో, అది స్విచ్ ఆఫ్ అయి కూర్చుంటుంది. మైండ్ చెప్పింది నాకు. నీకు కథ చెప్పిన గుర్తుందా? ఒక వ్యక్తి నిద్రపోతుంటే దయ్యం వస్తుంది. వచ్చిన తర్వాత వాడు మస్తు భయపడతాడు దయ్యం అని. మీరు దయ్యాలంటే మీకున్న కథలన్నీ రాంగ్, ఫ్రెండ్ దయ్యం నేను. తర్వాత చెప్పండి సార్ అంటే, నీకు డబ్బు కావాలనుంది కదా అంటే, అవును. ఏం చేస్తావురా ఉద్యోగం, పక్కనే రేస్ కోర్స్ ఉంది, గుర్ర పందాలు ఆడదూపా, డబ్బులు వస్తాయి నీకు అంటే. ఎంత ఉన్నాయి డబ్బులు? 5,000 ఉంది, రేపు పొద్దున పోదాంపా. నేను చెప్పింది విను, 11వ నెంబర్ గుర్ర మీద గాయి కాస్తే 1,00,000 వచ్చింది. 1,00,000 వచ్చినాయి. నైట్ ఇప్పుడు దయ్యంతోనే ఉంటున్నారు. పుణ్యమా అని ఇక్కడితో అయిపోలేదురా, ఈ 1,00,000 రేపు పెట్టాలి, మనం 10 లక్షలు చేయాలి. తర్వాత 10 లక్షలు పెడితే 50 లక్షలు వచ్చినాయి. అసలు చాలా సంతోషం. అంటే ఇంకా అయిపోలేదు ప్రాజెక్ట్ వర్క్. ఈ 50 లక్షలు 6వ నెంబర్ గుర్రం మీద పెట్టి మొత్తం బీకినాయి. ఈసారి కూడా తప్పు చేసినాను అన్నట్టు గుర్రం. దయ్యం అంటే, దయ్యము తన గుర్ర పందెం నీతో ఆడిస్తుంది. అవును, దయ్యం ఆడిస్తుంది వాడు. అట్లా ఆ మైండ్ దయ్యం అన్నట్టు, అది ఆడిస్తుంది. పోయి కొట్లాడిపో అంటది, పోయి చంపుపో అంటది, అందరికంటే నువ్వు స్పెషల్ అంటది, నువ్వు వేస్ట్ ఫెలో అంటది, అసలు నువ్వు బతికి వేస్ట్ అంటది. ఆ దయ్యం చెప్పే మాట నాకు 2 సార్లు విన్నావు, 3వసారి ఇంక అయిపోయింది, యూ గెట్ అవుట్ అని చెప్పు. ఇప్పుడు నేను స్పెషల్, నేను గ్రేట్ అనేది ఉంటుంది కదా, అంతే ఆ దయ్యం చెప్తుంది. సో గైడెడ్ బై ఏ డెవిల్ ఫోర్స్ అనమాట. మైండ్ ఉపకరణం. అట్లా చూస్తే బ్యూటిఫుల్ మైండ్ అన్నది. అట్లా కాకుండా మైండ్ మాస్టర్ అయితే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. సో అంత ఉత్తదే, దాని అర్థం అంత ఉత్తదే అని కాదు. అంటే నిమిత్త మాత్రతలో ఉండు, మాధ్యమంగా ఉండని అన్ని పనులు చేయి, కానీ దాన్ని అహంకారంగా మార్చుకోకు. క్లెయిమ్ చేసుకో. నాదేముందండి, అందరూ సహాయం చేస్తే అయ్యింది, నాదేముందండి, ఎవరు సహాయం చేయని కారణంగా ఈ పని అయిందని చెప్పు. ఏదేమైనా అందరి సహకారం లేకపోవడం, ఏదో ఒకటి అవ్వడం వల్లనే ఇది జరిగింది కదా. నాకు చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది మనిషి యొక్క మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే, క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఉంటుంది, గ్రౌండ్లో ఎంతమంది ఉంటారు లోపట, అంటే ఆడే ప్లేయర్స్ 11, ఇద్దరు ఎక్స్ట్రా, ఎంపైర్ ఒకడు, ఇద్దరు ఎంపైర్ కదా, అంటే ఒక 14 మంది ఉంటారు. ఆ బౌండరీ బయట ఎంతమంది ఉంటారు? 5-6 లక్షల మంది కూర్చుంటారు స్టేడియంలో. ఎంత నియంత్రణలో ఉంటారు చూడ. ఒకసారి మ్యాచ్ అయిపోయి కప్పు గెలిచినామంటే కట్టలు తెంపుకొని వచ్చేస్తారు. సో థాట్స్ కూడా అంతే, ఉండి 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 అటాక్ చేస్తాయి. కథ ఆ బలహీన క్షణం అంటాం కదా, ఆ బలహీన క్షణంలో నాకు అనుకోకుండా కత్తి కనిపించింది. సో బలహీన క్షణాలు ఏమీ లేవు. మైండ్ దాడి చేస్తే బలహీన క్షణం, మైండ్ నువ్వు ఆధీనంలో పెట్టుకుంటే అది బలమైన క్షణం. అట్లా దీనికి దగ్గర దారి ఏంది, ఇంతసేపు మేము మాట్లాడుకున్నాం అదే. లాభ నష్టాలు, లక్ష్యాలన్నీ తీసి చక్కగా పని పెట్టుకో. ఎవ్రీ 1 hour కీప్ డూయింగ్ సంథింగ్, లెర్న్ సంథింగ్. అందరి సహకారం వల్లనే నీవు ఉన్నావు అన్నది గోడ మీద రాసి పెట్టుకో. వాడు నచ్చని నచ్చకపోని, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ నీ ఎగ్జిస్టెన్స్తో ముడిపడి ఉంది. ఇప్పుడు ఈ క్షణం మనం ప్రశాంతంగా ఉన్నాం, మన భారతదేశం యొక్క బౌండరీ కూడా అందులో భాగస్వామి, దాన్ని కాపాడే సైనికులు భాగస్వామి. మనం మంచిగా తింటున్నాం, రైతులు కారణము అంటే ఎందరో కలిస్తే హాయిగా ఇట్లా కూర్చున్నాం. ఇప్పుడు తెలిసి అక్కడ ఒక్కటి డిస్టర్బ్ అయినా ఇక్కడ నువ్వు డిస్టర్బ్ అవుతావు.
అది ఎందుకు గుర్తించడో నాకు అర్థం కాదు. అది నువ్వు గుర్తించి వాళ్ళకేం దండం పెట్టకు, డిస్టర్బ్ చేయకు వాళ్ళని. గుర్తించరు, అసలు గుర్తించకపోవడం, గుర్తించరు అసలు. ఆ థాట్ కూడా రాదు. నేను ఉండడానికి కారణము ఎంతో మంది, సమస్తము కారణమే వాళ్ళు చేసిన పని అని ఎవరు గుర్తించరు. జంతువులు చాలా తక్కువ మంది గుర్తించేవారు. ఇదంతా కాదురా నువ్వు స్పెషల్ అని మైండ్ చెప్తుంది. అందుకని మైండ్ ఈజ్ ద కల్ప్రిట్. ఈ భూమి మీద జరిగిన అన్ని నేరాలకి ఒకే ఒక్కరికి ఉరిశిక్ష చేయాలి, మైండ్కి. ఎవరికి వేయాల్సిన అవసరం లేదు. ఆ మైండ్ గురించి ఉరేయడం కుదరదు కాబట్టి ఆ మైండ్ ఒక బాడీకి ఉంటుంది, దానికి వేస్తారు. అది ఉరేయగానే మైండ్ తప్పించుకుంటుంది కదా, మైండ్ ఈజ్ ఫ్రీ. ఆ దయ్యం కథ సరే 100% కరెక్ట్. ఇంకేదో బొమ్మ చూపించిన డయాగ్రామ్, అరే అది స్టేజెస్ మంచి, అది సైకాలజిస్టులు చెప్పేది. అది ఆర్ట్ పరంగా కరెక్టే. నేను సరదా ప్రశ్న అడుగుతా, అది అక్కర్లేదు, వదిలే. ఇప్పుడు సినిమా దర్శకత్వం చేయాలి. ఒకడు అనుకుంటాడు నేను అసిస్టెంట్గా చేరి అసోసియేట్ అయ్యి కో-డైరెక్టర్ అయ్యి డైరెక్టర్ అవ్వాలని. కరెక్టే కదా. ఒక డైరెక్ట్గా దర్శకత్వం చేస్తాడు, నీ ఇష్టం. స్టేజెస్ ప్రకారం ఉందనుకుంటే లైఫ్ స్టేజెస్ ప్రకారం పోతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, నా భావం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ యావరేజ్ లైఫ్ ఉంది, పేద లైఫ్ ఉంది, యావరేజ్ లైఫ్ ఉంది, సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంది. నేను అంటున్నా లైఫ్కి వీటితో సంబంధం లేదు. లైఫ్ అంటే ఆయన అనుకున్నట్టు, ఒక వ్యక్తి అనుకున్నట్టు జీవిస్తుండు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఒక ఇల్లు, కుక్క లైఫ్ ఉంది కదా, చాలా బాగుంది. అది అంతవరకే చాలు, దానికి ఫుడ్ ఉంటే చాలు, అంతే. తర్వాత నీకు నాకు జస్ట్ యావరేజ్ పీపుల్కు వాళ్ళకి కావాల్సింది ఉంటే చాలు. తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకో స్టేజ్కి వస్తుంది. నా విగ్రహం పెట్టాలి, నేను ఎమ్మెల్యే కావాలి, లేదా నా పేరు మీద ఒక పుస్తకం రాయాలి, లేదా నా మీద ఒక ఆలోచనలు, ఒక స్టోరీ తీయాలి అనేది. ఇది పాపులారిటీకి వస్తుంది. ఆ తర్వాత పాపులారిటీ కూడా ఫుల్ఫిల్ అయింది అనుకోండి, ఇక పాపులారిటీ తర్వాత ఏముంటుంది? నేను ఒక చిన్న సరదా, నేను చెప్పేది అవన్నీ కాదు, ఒక చిన్న సరదా ఎగ్జాంపుల్, ఆ తర్వాత బాగా చెప్పుకుందాం. ఇప్పుడు ఖాళీ వాటర్ బాటిల్ నీళ్ళు వేస్తే ఏమవుతుంది? తేలుతుంది కదా. ఇప్పుడు ఇది వాటర్ బకెట్, ఓకేనా? దీంట్లో వాటర్ బాటిల్ వేస్తే తేలింది ఇట్లా, ఖాళీ వాటర్ బాటిల్. ఇదే ఈగో అంటే. ఇప్పుడు దీన్ని సముద్రంలో అది అట్లే తేలుతూ ఉంటుంది. అంటే ఒక దాన్ని కోరుకునే మనస్సు ఎప్పటికీ తృప్తి పొందదు. అది కోరుతూనే ఉంటుంది. దానికి అవసరానికి తర్వాత లగ్జరీకి ఆవశ్యకానికి మధ్యన తేడా తెలియకపోవడం ఈ సమస్య అంతా. అది మెల్లగా అవసరాన్ని కాస్త ఐడెంటిటీగా మార్చుకుంటుంది. అంటే నీడ్ బికమ్స్ ఐడెంటిటీ. అప్పుడు అది ఇంకా చావదనమాట. చింత తెచ్చినా పులుపు చావదన్నట్టుగా ఇది బకెట్లు వేసినా తేలుతుంది ఈగో. బాయిల్ వేసినా సముద్రం ఇంకా అది తేలేదు. అట్లా ఒక ఇబ్బంది పడేవాడు, బాధపడేవాడు, వాడిని ప్యాలెస్లో పెట్టు, నాకు పైన రూమ్ ఇచ్చురు, ఫ్యాన్ వేస్తే ఈ అమ్మ ఏసీ లేదు. వాడు తప్పులెంచడానికి పుట్టాడయా. వాడు నువ్వు ఎక్కడున్నాయి, వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మా కాన్స్టిట్యున్సీ ఇయ్యలే అంటాడు. తృప్తి పొందరు జనరల్. అంటే తృప్తికి సంబంధం లేదు అది. అంటే మనం ఒకటి తృప్తి అంటే నువ్వు ఉన్నదాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తే సరిపోతుంది. చల్ల గాలి చాలదా, ఇంకా తగిలింది, ఇంకేం కావాలరా బాబు? ఏమో నాకు తెలీదు, నాకైతే పెద్ద ఏమొద్దు, నా పనే నాకు మస్తుంది. నేను నేర్చుకున్నది ఒకటి ఏంటంటే క్లెయిమ్ చేయొద్దు. క్లెయిమే అహంకారం అని తెలుసుకున్నాను. అహంకారం అంటే డ్రాప్ ది ఈగో, ఏం అక్కర్లే, స్టాప్ క్లెయిమింగ్. ఇది ఎవరు చేశారంటే నేను. కానీ లోపల తెలుసుకో, దానికి కారణం చాలా ఉంది. ఆ నేనులో పేపర్ ఉంది, పెన్ను ఉంది అని చెప్పు. అయ్యా నువ్వు చేయనట్టే. ఈ పెన్ను తనకు చెప్పుకోలేదు కదండి, ఈ పేపర్ చెప్పుకోలేదు. వాళ్ళ ప్రతినిధిగా నేను చెప్తున్నాను. నేను ముఖ చిత్రాన్ని కానీ నేను హీరోని కాదు. అందరు కలిస్తే నేనున్నాను. అట్లా ఇప్పుడు మేము పుస్తకాలు పార్సల్ చేస్తున్నాం, ఈ ప్లాస్టర్తో దాన్ని కొట్టేస్తాం. ఇది కూడా ఉంది, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టే. పెన్నుతో అడ్రస్ రాస్తాం, అది ఒక ఇంపార్టెంట్ రోల్. అది తీసుకెళ్ళి ఒక డెలివరీ బాయ్, వాడు ఇంపార్టెంట్. వాడు వచ్చిన ప్రతి పుస్తకాన్ని విసిరిస్తే మన పుస్తకం రీచ్ కాదు. అట్లా గాలి పుప్పాల కూడా వచ్చి ఆగిపోతే శవాల గుట్టలు ఉంటాయి ఇక్కడ.
అది దాటుకొని పోతుంది, పీల్చుకున్నంత పీల్చుకో. సో ఆధ్యాత్మికత అన్నది చాలా సులువు. సబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ డిఫికల్ట్. ఇప్పుడు ఏరోనాటికల్స్ తెలుసుకోవాలంటే చాలా ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. హెలికాప్టర్ ఇలా ఎగరేయాలి, టైం పడుతుంది. అర్థశాస్త్రం CA అవ్వాలంటే టైం పడుతుంది. కానీ టు బీ హ్యాపీ జస్ట్ అండర్స్టాండ్ దిస్ వన్ లాజిక్, యు ఆర్ నాట్ అలోన్ హియర్. నీవు చేసే ప్రతి పనిలో సమస్త విశ్వము భాగస్వామ్యం అయ్యే ఉంది. అందుకని ఇది ఎవరు చేశారు? నేను. అహంకారం అంటే నేను ఒక్కడినే. సత్యం ఏంది? నాతో పాటుగా చాలామంది. అయిపోయింది. నాతో పాటు అనగానే అహంకారం మీకు. నేను ఎప్పుడన్నా ఇది చిన్న ఒక అనాలజీ, ఇది నాకు హ్యాబిట్స్లో ఉన్నప్పుడు తారసపడ్డది. అప్పుడు ఇట్లా యూట్యూబ్ గట్ర లేదు, కానీ నేను చాలా నాకు ఒక విషయం అర్థమైంది అయ్యాలని ఎగిరి గంతులేసి ఒక ఫ్రెండ్తో మాట్లాడింది నేను. ఇది ఒక గుర్రం ఇట్లుంటుందా? ఉంటుందేమో, సరేలే. పిచ్చి గుర్రం మీద వాడు ఉన్నాడు, పక్కన 1000 మంది. ఇది బారాత్, వాడు పెళ్లి కొడుకు తీసుకుపోతున్నారు కదా. ఈ గుర్రం మీద కూర్చొని వాడు స్పెషల్ అనుకోవడమే స్టూపిడిటీ. అహంకారం అంటే ఇంతేరా. నేను మా ఫ్రెండ్తో చెప్పిన హ్యాబిట్స్లా. నాకు తాగుబోతు ఫ్రెండ్ ఉండే, కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. తర్వాత ఉన్నాడో తెలియదు, బ్యూటిఫుల్ సాంగ్స్ పాడేటాడు. బాబులు ప్యారే, తనకెవ్వరు శ్రోతలు అక్కర్లే. అసలు రోడ్డు మీద కూర్చొని నేను అలాగనే అడో క్యా గానా చాయి మహమ్మద్ రఫీ భగవా. అసలు మహమ్మద్ రఫీనా ఆ పాట నాకు గుర్తుంది, నోటికాడ ఉంది. అది జనాలు పోతారు ఏమని అనుకుంటారేమో. ఇవి అసలు ఈ చెత్తనే లేదు. కళ్ళు మూసుకుంటే ప్రపంచం ఎండ్ అయిపోయింది. భగవా రే చాయ్ రే భగవా. రిచెస్ట్ పర్సన్ వాడికి నేను పిచ్చున్నా. మా ఎదురుగా బారాత్ పోతుంటే ఒక సంఘటన జరిగింది ఆ రోజు. ఆ బారాత్లో అని పాటలు కొట్టుకుంటూ పోతున్నారు. వీడి గొంతు ఎంత స్ట్రాంగ్ ఉన్నది, చోప్ అన్నాడు. అనేసరికి బారాత్లో పాటలు పాడడంతా భారత్ ఆగింది. ఆగిన తర్వాత ఏ భారత్ కా ఏ గానా నై జమ్తా, ఏ గానా గావ్ అని వాడు పాట పాడినాడు. వాళ్ళు తేరుకునే వీడు మనోడు కాదురా అని తేరుకొని వాళ్ళ వల్ల చూసి అదే పంపించాడు వాడు. అప్పుడు వాడు నాకు ఆడుతూ ఉంటే నాకు అర్థమైంది, అరే నేను గుర్రం ఎక్కి తిరుగుతుంది ఇంతకాలం. ఈ చుట్టుపక్కల మనుషులు ఎవరికి స్పెషల్ అని లేదు, పెళ్లి కొడుకు స్పెషల్ అనుకుంటున్నాడు. ఇదే అజ్ఞానం అంటే. పెళ్లి కొడుకు కూడా స్పెషల్ ఏమి కాదు అని నేను తెలుసుకున్నా. నా పెళ్ళికి నేను స్పెషల్గా పోలే. ఈ అనుభవం వల్ల నేను నా పెళ్ళికి నేను నార్మల్గా పోయాను. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. పీటల మీద మా ఇంట్లో కూర్చున్నట్టు కూర్చున్నా, చెప్పింది చేసిన, బట్ నథింగ్ స్పెషల్. సో చిన్న చిన్న విషయాలు మనకి చాలా నేర్పిస్తాయి. సరే అది గుర్రం చెప్పిందా, ఆ గుర్రం మీద కూర్చున్నాడు చెప్పిండా, చుట్టుపక్కల 1000 మంది ఉన్నారు భారత్. ఇప్పుడు పాపులారిటీ కోరుకునేటోడు కూడా అంతే, గుర్రం ఎక్కాడు అంతే. పాపులారిటీ మన నార్మల్ మనుషులే కాకుండా చాలా తెలివైన, చాలా గ్రేట్ ఈగో అనే గుర్రం స్పెషాలిటీ తెలుసా మీకు? పాపులారిటీ కోరుకుంటున్నారు ఎందుకు? ఈగో అనే గుర్రం స్పెషాలిటీ తెలుసా? అది మీరు ఎక్కరు దాని మీద, అది వచ్చి మీ కింద కూర్చుంటుంది అంతే అంతే. అట్లా అది ఇట్లా రాగానే ఇట్లయితే పెయింటింగ్ ఎవరు వేశారు వచ్చి కూర్చుంది. అది చెప్పు 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 అంటే ఎట్లా నేను వేసాను, చాలా కష్టపడి చేశాను. తర్వాత పక్క పెయింటింగ్ కొంటున్నారు, పో 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 నీ వైపు లాక్కో. ఏదో కింద పడు అనేసరికి వాళ్ళు చూస్తారు, సార్ ఈ పెయింటింగ్ చూసారా మీరు? వాళ్ళు స్టార్ట్ వెరీ గుడ్ అని చెప్తా ఉంటారు కింద. అందుకని నేనైతే గుర్రం దిగేసిన. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ గుర్రం ఎక్కిన వాడిని నేను గుర్తిస్తాను, వాడిని నేను దూరంగా పెడతాను. ఆ విషయం గుర్రానికి తెలియదు, వాడికి తెలియదు. పాపులారిటీ పోతే అసలు పాపులారిటీ లేదు అంటే ఆ కోరిక. పాపులారిటీలో పాపులు ఉన్నారు చూసావా? ఎందుకు సార్ పాపులారిటీ? అసలు పాపులారిటీకి నా నిర్వచనం ఒకటి ఉంది ఈ ప్రపంచంలో. నాకు ఇది కూడా ఒక ఫ్రెండ్ చెప్పిందే, ఇప్పటికీ రిలవెంట్. అరే మూర్ఖుడు ఊర్లో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి శబాష్ అనిపించుకోవాలని ట్రై చేస్తాడు, అలసిపోయి చచ్చిపోతాడు. తెలివైన వాడు సర్పంచ్తో శబాష్ అనిపించుకుంటాడు, సర్పంచ్ శిష్యులందరూ కూడా శబాష్ అంటారు. అట్లా నీకు నిజంగా పాపులారిటీ ఇష్టం ఉంటే మనుషులను వదిలేసి మోదీ గారి నోటితో నీ పేరు అనిపించినట్టు చేసుకో. నీ ఆస్తి అమ్మేనా సరే. ఒక్కసారి मैंने उसको देखा है बहुत अच्छा लगा हमको, ఉదాహరణకి రీసాకా జబ్ పెయింటింగ్ देखता हूँ
मेरा काम सफल हो जाता है ఓ బహుత్ గ్రేట్ అనుభవం అని చెప్పాడు అనుకో, నెక్స్ట్ అసలు ప్రపంచం అంతా నాకు టైం సరిపోదు. ఆ, మీరు చెప్పి అందుకని పాపులారిటీ వస్తే అటు రావాలి. లేదా రమణ మహర్షికి వచ్చే పాపులారిటీ ఎంత పాపులర్ అయినా నేను దాన్ని చూస్తున్నాను తప్ప దాన్ని నాకు అంటించుకోవడం లేదు. ఇది రియల్, ఇది చాలా బాగుంది. ఇప్పుడు నేను ఆ కోవలో ఉన్నా. అదే పాపులారిటీ వస్తుంది కానీ వద్దనుకున్న వ్యక్తే వద్దు అనుకోవట్లే, వద్దు అంటే మళ్ళీ అది కూడా వద్దు, మళ్ళీ వద్దంటే వద్దు అనుకోవడం కాదు, దాన్ని గుర్తించని దాని అవసరం లేదన్న వ్యక్తే నెక్స్ట్ స్టేజ్ కదా. నేను అన్నది అవసరము అనవసరము కాదు, జస్ట్ వాచ్. అయితే పప్పది ద రియల్ యోగి బుక్ ఉంది, వేరే వాళ్ళు రాసి పప్ప చేతిరాత్తో రాసిన. అదే అది రామ్ చరణ్ దగ్గర ఉంది. రామ్ చరణ్ వాళ్ళ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అందరూ చదివారు, బొమ్మలు నచ్చాయి. అదేదో ఎవరైతే ఆథర్ ఉన్నారో అతను పెట్టాడు అతని ఛానల్లో, అతను పెట్టిందని చూసి మనకి స్క్రీన్ షాట్ పంపించారు. అవును, మన రాసిన బుక్ మొన్న యాడ్లో కూడా దాన్ని నేను పోస్ట్ పెట్టాను. అయితే అక్కడ పప్ప పాపులారిటీ కోరుకోలేదు, అది సహజంగా అక్కడికి వెళ్ళింది. ఆ రైటింగ్ అది ఇది రీసా బుక్ అని తెలిసిపోతుంది. దానివల్ల పప్పకి నేను రావాలని కాదు, రీసా బుక్ అది అక్కడ చరణ్ చేతిలో ఉందని రామ్ చరణ్కి ఏమైందని కాదు, కానీ కోరుకోకుండా వచ్చింది, అది ఓకే, అది యాక్సెప్ట్ చేయవచ్చు, అంతే కదా పప్పు. నేను అంటున్నా జస్ట్ అది తెలివ అవసరం లేదు, కోరుకోలేడు, అది వచ్చేసింది అంతే. పాపులారిటీ ఉంటే ఉండని, బాత్రూంలో పిన్నెల్లాగా ఉన్నది ఉండనిలే, దాంతో నీకేం పని? నువ్వు రోజు 100 పనులు చేస్తున్నావు, పిన్నెలు బాగుంటే నేను బాగుంటా అన్నదేం లేదు కదా. అట్లా అంటే లీస్ట్ బాదర్డ్ థింగ్ అది. పాపులర్ అంటే సెలబ్రేట్ చేసుకో, వేరే వాళ్ళు గుంపు వస్తే సెలబ్రేట్ చేసుకుంటా అన్నది మిత్. ఎవరున్నా నువ్వు పాట పాడుకో, ఎవరు లేకున్నా పాడుకో, గొంతు బొంగురు పోయినా పాడుకో, జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అట్లా. చలో అంతే.